చికెన్ ముందుగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో. ఇంతకుముందు తాలింపు పోపు వేసుకొని చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు తరుక్కొని ఇలా వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు తరుక్కున్నాను. ఉల్లిపాయలు అంటే ఆనియన్స్, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది గరం మసాలా స్పూన్ హాఫ్ తీసుకున్నాను. ఎక్కువైతే కారం అయిపోతుంది. ఈ కారము 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది ధనియాలు జీలకర్ర మిక్స్ చేసిన పొడి అన్నమాట. 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది అల్లం తెల్లుల్లి పేస్టు స్పూన్ వేసుకుంటున్నాను. స్పూన్లు ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా ఉంచాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా మిక్స్ చేసాను కదా, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చి కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ కలుపుకొని వాటర్ వేసుకోవాలన్నమాట. ఫ్రై అయిందో లేదో చూసుకుందామా. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. కలుపుకున్న తర్వాత మనకి జ్యూసీగా కావాలంటే కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు దించుకోవాలి. ఫ్రై కావాలంటే కొంచెం ఇగురు బాగా అయిన తర్వాత కొంచెం ఫ్రైలా చేసుకొని దించుకోవాలి, బాగుంటుంది. కర్రీ అయిపోయినట్టుందండి. అయిపోయింది కూడా. ఇలా జ్యూసీగా నేను దించేస్తున్నాను. కొంచెం జ్యూసీగా ఉంది ఇట్లా. ఇది నాటుకోడి టేస్ట్ వస్తుంది. నాటుకోడి మనం వండుకుంటాము, ఆ టేస్ట్ వస్తుంది ఇలా వండుకుంటే. చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా, ఇలా చేసుకోవాలనుకునే వాళ్ళు, రాని వాళ్ళు గట్రా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.